రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్టగణపతి పంచాయతన దేవాలయంలో విశ్వావసనామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా 10వ రోజైన ఈనాడు సాయంకాలం అర్చన, అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు చండీ పారాయణం, అలాగే అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే మనకి ఇత్తడి ప్రతిమలో అమ్మవారికి కుంకుమ పూజల్ని, అదేవిధంగా కలశలో అమ్మవారి స్థాపన, అదేవిధంగా శమీ వృక్షంలో ఆవిడని పూజించడం అనేది జరిగింది. రేపు విజయదశమి సందర్భంగా ఈ శమీ వృక్షానికి పూజ నిర్వహించి అమ్మవారిని ఉద్వాసం చెప్పిన తర్వాత ఈ శమీ వృక్షాన్ని దేవాలయ ప్రాంగణంలో స్థాపించడం జరుగుతుంది. అంటే ఈ శమీ వృక్షం అపరాజితాదేవి యొక్క నిత్యవాసం అనే విషయం పురాణాల్లో చెప్పబడింది. అందువలన ఈ అమ్మవారి శక్తి అంతా కూడా శమీ వృక్షంలో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా నిరంతరము నిత్యము ఈ శమీ వృక్ష స్వరూపంలో ఉన్న అమ్మవారికి అర్చనలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆశ్వేజ శుద్ధ పున్నమి నాడు చండీ హోమం నిర్వహించబడుతుంది. అదే రోజు కళాపకర్షణ జరిగిన ఈ దేవాలయం యొక్క మూర్తులకు పునఃకళావలోకనం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే శిఖరాల నిర్మాణం అనేది చిట్ట దశకు వచ్చింది. ఇంకా 2-3 రోజుల్లో కలశ స్థాపనలు కూడా జరిగిపోతాయి. అందువలన రేపు జరిగే శమీ పూజలో పాల్గొని, అలాగే పున్నమి నాడు నిర్వహించబడే కళావలోకనం చండీ హోమంలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్టగణపతి పంచాయత మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ జగదంబా దుర్గా కామేశ్వరి పరాదేవత అనుగ్రహ సిద్ధిరస్తు. అలాగే పెద్దింటి ఫణిగారు అనబడే ఒక అర్చక స్వామి వారు ఈరోజు మన దేవాలయానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్ వినాయకుని ప్రతిమను ఇవ్వడం అనేది జరిగింది. ఆ ప్రతిమని కూడా మన దేవాలయంలో స్థాపించడం జరిగింది. దాన్ని కొద్దిగా ఒక్కసారి గరుక్కాయతంతో దాన్ని రేపు శుభ్రం చేయించి నిత్యం దానిని అలంకరణ మూర్తిగా ఈ దేవాలయంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే విచిత్రం ఏంటంటే ఈ దేవాలయంలో ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులకు ఎందుకో ఈ దేవాలయానికి రావడానికి ఇష్టం ఉండదు. బయట వాళ్ళు కూడా అనుకోండి.